కానీ తర్వాత భక్తిహీనత వారిలోకి వచ్చింది. భక్తి మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి అస్సలు బాగలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆయన అన్ని పరిచయం చేసి ఎలా చూస్తాడు. ఎలా చూస్తాడు? మీరున్నారు ఇక్కడే, ఊరిని అడుగుతున్నా, ఇలా చూస్తాడు. ఎందుకని ఇక్కడ ఎర్రచీరలు బాగుందో లేదు, రక్తం బాగుందో లేదు చూస్తాడు. మనం ఎందుకు చూస్తాడు అనుకుంటాం, ఆయన డాక్టర్ గారు ఆయన పరిశ్రమ చేస్తాడు. అవునా కదా? తర్వాత అన్ని పరీక్షలు చేసి నీ నీరసానికి బలహీనత కారణం ఏంటంటే నీలో రక్తహీనత ఉంది. రక్తహీనత అంటే ఉండవలసినంత రక్తం నీలో లేదు. స్త్రీలైన వారికి కనీసం 12-14 ఉండాలా, పురుషులైన వారికి 13 నుంచి 16 దాకా ఉండాలా రక్తం. ఏంటిది? పర్సంటేజ్ అన్నమాట. అనేది 5-6 ఉందనుకోండి, మరి ఎంత రక్తహీనత. సరిపోయినంత రక్తం లేకపోతే బాడీ మాత్రం ఏం చేసేసి. అవునా కదా? దానికి తగ్గ మెడిసిన్ ఏదో వారిస్తారు. రక్తహీనత అనే మాట నేను చెప్తున్నాను, ఉన్నంత లేకపోవటం. కాబట్టి ఈ రోజున భక్తిహీనత గురించి నేను చెప్తున్నాను వాక్యం. భక్తిహీనత అంటే ఉండవలసిన భక్తిని చేతులారా పాటు చేసుకునేవారు. భక్తి క్షీణించింది, భక్తిహీనత అయిపోయింది, భక్తి శూన్యత ఈ రోజున. వాక్యం సెలవిస్తా ఉంది సహోదరి సహోదరుడా, భక్తి కలిగి ఒకప్పుడు భక్తి కలిగి ఈ రోజున మన భక్తిని మనమే పాడు చేసుకొని మన భయభక్తులు దేవుని మీద నుంచి తొలగిపోతే ఈ రోజున వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే అక్కడ చక్కని మాట, ఒకనాటికి వారు గాలి చెదరగొట్టు కొట్టువలి ఎగిరిపోతారంటే. హల్లెలూయా. ఎవరు వారు? భక్తిహీనులు. ఇందాక అన్నాను, ఎవరు ఎగిరిపోయేదంటే దుష్టులు ఎగిరిపోతారని చెప్పాను. వీళ్ళెవరో భక్తిహీనులు కూడా అలాగే మరి గాలికి చెదరగొట్టబడి కొట్టువలే వారు కూడా ఎగిరిపోయే రోజులు రాబోతున్నాయని ఇక్కడ ఏ భక్తుడు కూడా మనకు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఈ రోజు. అందుకని మనకి ఏ పరిస్థితులు వచ్చినా కూడా దేవుని ఎడల మనకున్న భయభక్తులు మనం విడిచిపెట్టకూడదు అంటే వాక్యంలో ఉంది కదా, మీకు తెలుసు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే ఆ రెండో మాట మీరు చెబుతారు లేదని వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఇట్టిట్ అంటున్నారు కానీ బయటికి రావట్లేదు మీకు అన్నమాట. ఇట్టిట్ అంటున్నారు. హల్లెలూయా. 128వ కీర్తన ఎన్నిసార్లు మనం విన్నా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారు అందరూ ధన్యులని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా భయభక్తులు కలిగి ఉండవలసిందే. భక్తిహీనత ఎక్కడ మనలో రాకూడదు. భక్తి లేఖనాలు చూడండి, భక్తి జీవితాన్ని పాటు చేసుకున్న వారందరూ నష్టపోయారు. లేఖనాలు చూసి నేను లిస్ట్ చెప్పంటే ఆది కానీ ప్రయాణం వరకు కొన్ని 100 మంది మనకు కనపడతా ఉంటారు. లేదు, కష్ట నష్టాలు వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా కూడా భక్తి జీవితాన్ని కలిగి ప్రభు రమణించిన వారు అంతకంత దీవించబడి దేవుళ్ళ నాటపడిన చెట్టులాగా ఉంటారు చాలా సందర్భాలు. హల్లెలూయా. కాబట్టి మనమైతే జాగ్రత్తగా ఉండి ఎక్కడ భక్తిహీనత మనలో రాకుండా జాగ్రత్తగా చూసుకుందాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో 13వ వచనం మాట చూసొద్దాం. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. జనములు విస్తార జలముల ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోదురు, పొట్టు ఎగిరిపోవునట్లుగా తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరిపోవునట్లుగా వారును తరమబడుదురు. హల్లెలూయా. వారు 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 అన్నది బైబిల్లో ఈ వారు ఎవరో మనం తెలుసుకోవాలి. పై వచనంకి వెళ్తే కొంచెం 10వ వచనంలో వారు ఎవరో మనకు కనపడతాము. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయకు దేవునిని మరిచిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివే, వాటిలో హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలు బాగా గమనించాలండి, బాగా ఆలోచించేయాలి. వాళ్ళు నిజంగా 100కి 100 మనందరి జీవితాల్లో కూడా మనం ఎవరిని మర్చిపోకూడదు. ఎవరైనా మన రక్షణకర్తయ్యకు దేవుడిని చదవాలి. ఏ దేవుడు? మన దేవుడు రక్షణకర్తయ్యకు దేవుడు. ఈ రోజున రక్షించబడి 100కి 100 జీవం కలిగి ఈనాడు ఈ రోజున ఇక్కడ ఈ క్షణాన్ని ఇలా కూర్చోగలిగామంటే ఎవరి రక్షణ? దేవుడి రక్షణ. రక్షణకర్తయ్యకు దేవుడే మనల్ని కాచి దాచి కాపాడి ఈ స్థితి మనకి ఇచ్చాడు ఈ రోజున. హల్లెలూయా. అందుకనే అక్కడ వాక్యం చూసినప్పుడు ఆనాడు వారు చేసిన పని కొంతమంది రక్షణకర్తయ్యకు దేవుని వారు మర్చిపోయారట. ఆశ్రయదుర్గమైన శైలములు వారి జ్ఞాపకము. నేను చాలాసార్లు మీతో అంటాను, ఇవాళ దేవుని ఏర్పాటు ప్రతి సందర్భంలో కూడా దేవుని తప్పక మనం జ్ఞాపకం. మనం ఏ పని మొదలు పెట్టినా ముందు దేవుని జ్ఞాపకం చేసుకో. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలంటే
హల్లెలూయా. ఏ స్థానం వాళ్ళ? అందుకని వాక్యంలో చక్కని మాట, ముందుగా నాకు ఇచ్చే ప్రతిఫలం పొందగిన వాడు ఏదైనా బైబిల్ సెలవిస్తాం. ముందా వెనక? ముందు అంటున్నాడు దేవుడు. అది చాలా ఉన్నతమైన పని. అన్నాడు సారేపెద్దరాలు ముందు పెట్టిందా వెనక పెట్టిందా? హల్లెలూయా. అది మొదటి అప్పం. అక్కడికి కరువు కాలంలో లేమి స్థితిలో అయ్యా లేదు అయినా కూడా, అసలు నేను నా పెడితే అయిపోద్ది అయినా కూడా అంటున్నాడు యాజకుడు. సరే ఏదైతే అదైంది. ఎంత యాజకుడు నోరు తెరిచి సేవకుడు అడిగినాక దేవుని చిత్తం ఎలా ఉందో నాకెందుకని ఆ విధంగా కన్న కొడుకు కూడా పెట్టకుండా ముందు సేవకుడిని పెట్టింది. హల్లెలూయా. ఏ తల్లి అయినా ఏం ఆలోచిస్తుందంటే, ఎంత తల్లి ప్రేమ చాలా గొప్పదండి. నిజంగా గమనించాలి. ఈరోజు తల్లి ఎప్పుడు ఏం ఆలోచిస్తుందంటే, తను కడుపు మాడినా పడలేదు కానీ బిడ్డలు కడుపు మాడితే అసలు ఊరుకోలేదు. అవసరమే తను పస్తుండడానికి ఇష్టపడితే కానీ తన బిడ్డలకు ముందు ఏదో ఒకటి పెట్టాలన్నమాట. నేను ఈ మధ్య యూట్యూబ్లో వాటిలో చూశాను. ఈ గోళ్ళల్లో ఉన్న పక్షులు పిల్లలకు అంటాయి కదా, గుడ్లు పెట్టి పిల్లలకు అన్న తర్వాత మరి వెళ్ళి తల్లి పక్షి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి నేను చూస్తూ ఉంటాను. ఆ పురుగులని అక్కడ కాళ్ళ కింద పెట్టుకుంటుంది. కాళ్ళ కింద ఒక్కోటి తీసి నోట్లో ఒక్కొక్క పక్షి నోట్లు పిల్ల పక్షి నోట్లో పెడతా ఉంటాను. ఆ వీడియో ఎంత బాగుందో. నాకు వాక్యంలో చాలా మాటలు గుర్తుకొచ్చింది. అరచుచుండు పిల్ల కాకులు కూడా నువ్వు ఆహారం పెడుతున్నావు దేవుడు వాక్యం. హల్లెలూయా. అరచుచుండు పిల్ల కాకులు కూడా దేవుడు ఏం పెడుతున్నాడు? ఆహారం సిద్ధపరుస్తున్నాడు. ఆ తల్లి తీసుకొచ్చి కాళ్ళ దగ్గర ఇంతేదో తీసుకొస్తుంది, ఏదో ఒకటి ఆహారం తెచ్చి కాళ్ళ దగ్గర పెట్టుకొని దాన్ని తీసి పిల్ల కాకులు అంటాం. అసలు ఎంత సమానంగా పెట్టిద్దాం. మళ్ళీ 5, 6 ఉంటాయి. నేను చూశాను యూట్యూబ్లో. 5, 6 కూడా సమానంగా. ఇది వచ్చి మళ్ళీ పెడతాను అనుకో, దీన్ని పెట్టదు, తినదాన్ని పెట్టదు. అవునా? పక్కన ఇంకోదాన్ని దాదాపు 5కి సమానంగా పంచుతుంది అనమాట తల్లి పక్షి పిల్ల పక్షులు అన్నమాట. హల్లెలూయా. పంచి నేను చూశాను. దాదాపు అట్లా మరి ఒక వీడియో ఎవరో పెట్టారు. దాదాపు ఎన్నో పెంచి పెద్ద చేసే చక్కాకి రెక్కలు వచ్చి ఆహారం మరి ఆ విధంగా అన్ని తయారైన తర్వాత మెల్లగా ఏం చేస్తుంటే ఒక్కో దాని కాళ్ళతో లేపి బయటికి నెట్టేసేది. కాళ్ళతో పట్టుకొని ఆ విధంగా బయటికి ఒక్కోదాన్ని తీసుకెళ్ళి బయటికి గాలిలో వదిలేస్తా ఉంటుంది అన్నమాట. ఎందుకు వదిలేస్తుంది? ఎల్లకాలం పెట్టుద్దా ఏంటి? పోషించినంతకాలం పోషించింది. తర్వాత వాటి కాళ్ళ మీద వాటి బ్రతకడం, వాటి రెక్కల మీద వాటి బ్రతకడం తల్లి నేర్పిస్తా ఉంది వాటికి ఈరోజు. హల్లెలూయా. నేను చూశాను ఏం చేస్తుందంటే, అట్లా కాళ్ళతో పట్టుకుని అట్లా ఆకాశంలో వదిలేసి మళ్ళీ అది కొంచెం కొత్త కదా, ఫస్ట్ కదా, నేర్చుకునే లోపు కిందకెళ్ళి మళ్ళీ పడిపోతుంటే సపోర్ట్ ఇస్తా ఉంటుంది తల్లి పక్షి. మీకు నేను చెప్పేది అర్థమవుతుందిగా? కిందకెళ్ళి మళ్ళీ సపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఆ విధంగా కాస్త దానికి ఓపిక వచ్చే కదా, అది ఓపిక పెంచుకున్న తర్వాత మళ్ళీ తప్పుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎక్కడ తప్పదుగా పడిపోతుంటే ఆ పక్షికి కూడా ఏమున్నాయి, రెక్కలు వచ్చినాయి అన్నమాట ఈరోజు. అట్లా మెల్లకొత్తి అలవాటు చేసి అట్లా ఒక్కొక్క పిల్లలు తీసుకెళ్ళి ఆ విధంగా వదిలేసి అనమాట. దాని సహోదరు ఎంత ఆశ్చర్యంగా ఉండే ఆ వీడియోస్. వాళ్ళ వాక్యం మనందరి జీవితాల్లో కూడా మన దేవుడు మనల్ని ఎంతగానో పోషిస్తున్న వాడి రోజున, రక్షిస్తున్న వాడి రోజున. అందుకని ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో కూడా తప్పక మనం ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరైనా మన రక్షణకర్త దేవుడు అంటే మన శైలము మన దుర్గం ఆయన తప్పనిసరిగా మనం మర్చిపోకూడదు. రెండో మాట, తప్పనిసరిగా అన్ని విషయాలు ఆయన మనం తప్పక జ్ఞాపకము చేసుకుని తీరాలి. హల్లెలూయా. కిందకు వచ్చినాక ఆయన అంటాడు, రమ్యమైన వనములు నాటుతూ వచ్చాను, అన్యమైన ద్రాక్షావళికి నాటాను, నీవు నాటిన దినము నుండి దాని చుట్టూ నేను కంచి వేశాను, పొద్దున్నే నువ్వు విత్తనం వేసి పుష్పింప చేశాను, గొప్ప గాయములను మికటమైన పాత్రలు కళ్ళు దినమున పంట కుప్పలుగా కోర్చబడింది. హల్లెలూయా. దేవుడు అడిగితే మనం సమాధానం చెప్పగలమా? చెప్పండి. వాళ్ళ దేవుడు ఎంత కాపుదల మనకు ఇస్తున్నాడండి. భద్రత, కాపుదల, రక్షణ ప్రాకారంగా మనకు ఈ రోజున ఎన్ని చేస్తున్నాడు దేవుడు. అట్లాంటి దేవుని ఈ రోజున మనం మర్చిపోతే అంతే మరి పరిస్థితి. అందుకని మళ్ళీ చెప్తున్నాను, మన వాక్యము గాలికి చెత్ర కొట్టువలి ఎవరుంటారా అంటే మీకు అర్థమైపోయింది. ఇప్పటికి దేవుడిని మర్చిపోయేవారు గాలికి కొట్టువలే పోతారంటే. హల్లెలూయా. అందుకని జీవితంలో దేవుడిని మనం మర్చిపోకూడదు. దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు అక్కడ వాక్యం యెషయా ఆ సందర్భంలో అక్కడ ఉన్నవారు చేసే పని ఏంటంటే, దేవుని ఎంతగా కంచి వేసి కాపుదలు ఇచ్చి వారి పంటలకి, వారికి, వారి సమస్తానికి కంచిని కాపుదలుగా వేసి అన్ని రకాలు కూడా రక్షణ ప్రకారంగా దేవుడు ఉన్నప్పటికీ కూడా దేవుని వారు మరిచారని బైబిల్ సెలవిస్తాం. చెప్పండి, దేవుని వారు మరిచారు కనుకనే దేవుడికి ఎందుకు వచ్చినాక అన్నాడు, ఖచ్చితంగా వారు గాలి కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోయినట్టుగా, తుఫాను ఎదుట గిరగరాత్రులకు కసువు ఎగిరిపోయినట్టుగా వారు తరమబడతారని ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఊరినే పోతామా? చెప్పండి, ఊరినే గాలికి చెదరగొట్టి కొట్టువలే ఉంటామని చెప్పండి.
అందుకని ఈనాడు వాక్యం మన జీవితాల్లో ఫస్ట్ ఏం చెప్పాను, ఎవరు గాలికి ఎగరబొట్టు కొట్టువలే ఉంటారంటే దుష్టులని చెప్పాను. రెండవది భక్తిహీనులు అని చెప్పాను. మూడవది దేవుని మర్చివారని చెప్పాను. నాలుగవది దేవుని జ్ఞాపకం చేసుకునేవారు చెప్పాను. దేవునిని జ్ఞాపకం చేసుకునేవారు, దేవుని మర్చేవారు అలా కొండ మీద కొట్టువలు ఎగిరిపోతా ఉంటారంటే. హల్లెలూయా. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. దేవుని మహాకృప ఈ రోజున ఈ స్థితిలో ఇలా ఉన్నామంటే మనం, మన పిల్లలు, మన కుటుంబాలు నిరంతరము నిత్యము దేవుని సూచించాలి. వాళ్ళ ఉదయకాలంలో ఒక మాట అన్నాను, వెతకటం అనే అంశం మీద మాట్లాడుతూ వేకువనే దేవుని మనం వెతుక్కోవాలంటే. ఎప్పుడు వెతకాలా? దావీదు మహారాజు అంటాడు, అన్నముడు కీర్తన తీయవసరం లేదు కానీ యెహోవా నీవే నా దేవుడు అయ్యా, నేను వేకునే లేచి నేను వెతుకుతును. నీవే నా దేవుడు, వేకునే లేచి నేను నిన్ను వెతుకుతును అని చెప్పి ఇక్కడికి వచ్చాక అంటాడు, అయ్యా వేకునే లేచి నేను వెతుకుతుంటే క్రొవ్విని మెదడు దొరికినట్టుగా నిజంగా నా హృదయం అంతా తృప్తిపరుచుతున్నావు. హల్లెలూయా. మేలుతో నా హృదయాన్ని తృప్తిపరుస్తున్నావు. ఇవాళ అందుకనే ఆ విధంగా దేవుడు మనం వెతుక్కునేవారు ఉండాలి ఈరోజు. అందుకనే ఎవరయ్యా పొట్టులాగా ఎగిరిపోయేది నేను చెప్తున్నాను, అవునా కదా? ఒకటి దుష్టులని చెప్పాను, రెండవది భక్తిహీనులని చెప్పాను, మూడవది దేవుని మర్చివారని చెప్పాను, నాలుగవది దేవుని జ్ఞాపకము చేసుకునే వారని చెప్పాను. ఐదవ మాట జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదవచ్చు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆ మాట అక్కడ, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్టుగా సమయము గతించిపోతా ఉంది, విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతకన్నా హెచ్చరిక ఏం కావాలి చెప్పండి? ఎవడయ్యా గాలికి పొట్టులాగా ఎవడ ఎగిరిపోయేదంటే సిగ్గుమాలిన జనులు అంటే. సిగ్గుమాలిన ఎవడు సిగ్గుమాలిన జనులు అంటే సమయం గతించిపోతున్నా దేవుని పని చేయని వాడు. సమయం ఉంటుందా? అయిపోతుందా? ఇందాకే చెప్పుకున్నాం కదా, 2024 అప్పుడు అయిపోతాం. మనం చూద్దాం 2025 కూడా వస్తుంది. మొన్న అనుకున్నాం అబ్బా మీటింగ్స్ ఎప్పుడు అనుకున్నాం, వచ్చినాయి అయిపోయినాయి, వచ్చినాయి అయిపోయినాయి. ఎప్పుడు వచ్చినాయో, ఎప్పుడైపోయినాయో, ఎప్పుడు అట్లా వెళ్ళిపోయిందో, మెరుపుతేగా కనపడమ్మా అన్నట్టు వెళ్ళిపోయినాయి మనం. హల్లెలూయా. చాలా చక్కగా, చాలా ఉద్యోగంగా, చాలా మహిమార్థంగా, చాలా ఘనంగా దేవుడు ఆ కార్యక్రమాలు జరిపించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా దేవుడు చూసుకుంటాడు ఆ దినాలు. అట్లా సమయం గతించిపోతా ఉంది. అందుకని ఎందుకని మాట్లాడటానంటే జెఫన్యా ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇంకా ఎప్పుడో దేవుని పని చేస్తానంటే కాదు, ఇప్పుడే దేవుని పని చేయాలి. ఎప్పుడో కాదు, ఇప్పుడే. ముందు ఎవరు పని చేయాలి? మనం దేవుని పని చేయాలి. ప్రథమస్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎప్పుడో చేస్తానంటే కుదరదు. మరో గ్రంథంలో అంటాడు, అగ్ని గ్రంథంలో సరంభి వేసి నెలలో కూర్చోడానికి సమయమాని దేవుడు అడుగుతున్నాడు. దేవుని మందిరాలు పాడైపోతుంటే, దేవుని మందిరాలు దేవుని ఆరాధన జరగకపోతుంటే, దేవుని మందిరాలు ఆ విధంగా నిశ్చయంగా అయిపోతా ఉంటే మరి సరంభి వేసి నెలలో కూర్చోడానికి ఇది మీకు సమయమాని అడిగాడు. వాక్యం చూసాం. ఇవాళ మన ఇళ్ళలో మనం కూర్చోడానికి సమయమా? ఇది ఆరాధన సమయం. వచ్చి దేవుని ఆరాధించాలా వద్దా? దేవుని ఆరాధిస్తే దేవుడు మనకు శక్తి ఇస్తాడా లేదా? హల్లెలూయా. తప్పక దేవుడు మనకు తోడు అంటే రోజు. అందుకనే ఎవరయ్యా మరి పొట్టులాగా ఎగిరిపోయేదంటే సిగ్గుమాలిన జనం ఎగిరిపోతారంటే. ఎవరాళ్ళు సిగ్గుమాలిన అంటే తనకు వివరం కావాలి కదా మనకి. ఏంటి వాళ్ళు చేసే పని, చేయని పని ఏంటి అంటే సమయం గతించిపోతున్నా కూడా దేవుని పని చేయని వారు. అక్కడే ఉంది కదా, విధి నిర్ణయము కాకమునిపే. విధి లోకంలో అంటారు కదా, ఈ మాట ఎక్కువ వాడుతూ ఉంటారు. విధి ఏంటది? విధి. నేను అంటాను లోకం సంగతి నాకు తెలియదు కానీ దేవుని దగ్గర ఒక విధి నిర్ణయించబడుతుంది. ఆ నిర్ణయము కాకమునిపే. ఆ నిర్ణయం ఏంటంటే 2 నిర్ణయాలు. ఒకటి దేవుని రాకడైన కావచ్చు, మన పోకడైన కావచ్చు. ఈ 2 తప్ప మనిషి జీవితానికి ఏమైనా ఉంటుందా? ఎవరికైనా అందరికీ సేమ్. ఒకటి ఆయన రాకడన్నా అయిపోవచ్చు, లేకపోతే ఏ కారణాల చేత మనం పోవచ్చు. మనకు పోకమునిపే, ఆయన రాకమునిపే మనం దేవునికి వచ్చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా సమయం ఉంది. ఎప్పుడో చేస్తారంటే స్తోత్రం.
నిజంగా ఎంత చక్కని మాట, ఎంత చక్కని పాట. సిచ్యువేషనల్ సాంగ్స్ అంటారు. ఏంటి అదేదో అంటారా? లేదు, అది సందర్భానుసారమైన పాట. కాబట్టి ఆ రీతిగా నిజంగా వాక్యపరిచయంలోనే సందర్భానుసారమైన పాట కూడా పెద్ద గిఫ్ట్, మామూలు గిఫ్ట్ కాదు అది. హల్లెలూయా. మీరందరూ కూడా సందర్భానుసారమైన పాటలు చేస్తా అటువంటి ఆత్మచేత మీరందరూ నింపబడుదురు గాక. హల్లెలూయా. అందరికంటే జ్ఞానం చేత దేవుడు మరి అటువంటి జ్ఞానం నింపుడు గాక. హల్లెలూయా. తప్పనిసరిగా మీరందరూ అట్టి జ్ఞానంతో నింపబడాలి. సిచ్యువేషనల్ సాంగ్స్ అనమాట. ఎందుకంటే వాక్యం వస్తున్నప్పుడు దీనికి ఏ పాట బాగుంటుందని ఆ వచ్చిన ఎత్తి పాడగలిగితే అంతగానో అదృష్టం లేదు ఈరోజు. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందుకనే విధి నిర్ణయం కాకమునిపే, అవునా కదా? రెండో మాట ఉంది, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. హల్లెలూయా. కూడి రండి. కూడొస్తే నిలబెట్టుకుంటాడు దేవుడు. అలాగే సమయం అంతా వేస్ట్ చేసి మరి ఎక్కడెక్కడ మనం తిరుగుతుంటే సిగ్గుమాలిన జిల్లానే పిలిచాడు. అవునా కాదు? ఆ 3 హెచ్చరికలు మనం గమనించాలి. 3 విషయాలు ఏంటి చెప్పను అక్కడ. విధి నిర్ణయం కాకమునిపే, దేవుని కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, దేవుని మిమ్మల్ని శిక్షించుటకు ఆయన ఉగ్రత దినము రాకమునిపే దేవుని దగ్గర కూడి రావాలంటే మనం. హల్లెలూయా. లేదు సార్ ఏం చేస్తాడా అంటే ఏం లేదు, పొట్టులాగా పోతాం. ఏముంది? పొట్టులాగా ఎగరగొట్టబడతాం, పోతాం, ఎటు పనికి రాకుండా పోతాం. తర్వాత పొట్టును దేవుడే ఊరుకోడు, కాల్చి వేస్తాడు. అందుకనే బాప్తిస్మా యోహాను అన్నాడు కదా, మత్తయి సువార్తలో ఏమన్నాడు ఆయన? గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, అవునా కదా? ఫలించని ప్రతి చెట్టును కూడా నరకబడి మామూలుగా వదిలేడంటే అగ్నిలో వేయబడి కాల్చబడుతుందని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా జాగ్రత్త కలిగి ఇప్పుడు దీన్ని చూస్తే అక్కడ చక్కగా ఈ రోజున ఫలింపని ప్రతి చెట్టులో కూడా నరకబడి అగ్నిలో వేయబడే కాలం వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. అందుకని ఈ రోజున వాక్యం మనందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా దేవుల్లో నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి, దేవుల్లో నాటబడే వ్యక్తులుగా ఉండాలి తప్ప గాలి వస్తే ఎగిరిపోయే పొట్టులాగా మనం ఉండకూడదు. గాలి దేనికి సాదృశ్యం చెప్పండి? ఒక మాట చెప్పనా? పేతురు జీవితంలో జరిగిన సంఘటన చెప్పనా? పేతురు ప్రభు యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు నేను కూడా నడుస్తాను అన్నాడు. నేను ప్రభు నేల మీద నడుస్తున్నాడు లేదు. మరి వెంటనే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, నువ్వెక్కడ నడుస్తున్నావు, మానవుడు నడవలేదని ప్రభు ఏమన్నా, ఆశ ఉంటే రాయ్యా నడుతుగానే అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తెలుసా? మన నిజంగా ఆశ కలిగి ఉంటే ఆశ కలిగి ప్రతి ప్రాణాన్ని కూడా ఆయన తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇంకా పాట నువ్వైతే కంపర్ పెట్టుకుని అక్కడ కూర్చొని సరిపోతావు.
చక్కని మాట పాటండి. నిజంగా ఆశ అనేది మనలో ఉంటే ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే గొప్ప దేవుడి రోజు. చక్కగా ఆశ పడితే రక్షణ వచ్చింది. ఈరోజు సహోదరి సహోదరుగా పేతురు గారు ఆశపడ్డారు, అయ్యా నేను కూడా నిలబడి నడుస్తాను, అయ్యా నాకు కూడా నడవాలని. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు చూడండి. మనల్ని ఎంతసేపు కూడా ఆయనతో పాటు ఆయన సమానంగా ఉంచాలని ఆశ కలిగి హల్లెలూయా. వెంటనే ప్రభు అన్నారు, అన్డౌటెడ్ చక్కగా వెంటనే వచ్చి నడవమన్నప్పుడు పేతురు కూడా నిజంగా ధైర్యంగా దేవుని మాట ప్రకారంగా దేవుని వైపు చూస్తూ చక్కగా ధోని దగ్గర నేల మీద కాలు పెట్టి నడవటం మొదలు పెడితే ఎంత ఆశ్చర్యమండి. ప్రభు నడిచాడంటే ఏదో అనుకోవచ్చు. ఈరోజు నిజంగా పేతురు నేల మీద నడవటం, ఒక సామాన్య మానవుడు అతి సామాన్య జాలని నేల మీద నడిచాడు అంటే కొంత దూరం, ఇంతకన్నా అద్భుతం ఏం కావాలి చెప్పండి ఈరోజు. హల్లెలూయా. ఆ విధంగా నడిచి వెళ్తున్నాడు. అందరూ అక్కడ వాక్యం చూసాం. ప్రభు వైపు చూసినంతసేపు చక్కగా నేల మీద నడవగలిగాడు. గాలిని చూచి అని వైపు చెల్లిస్తాం. పక్కన అట్టించి ఒక చక్కని ఏదో గాలి వచ్చిందంట, ఆ గాలిని చూడంగానే మునిగిపోసాగాడని బైబిల్ చెల్లిస్తాం. అందుకనే నేను అటు వెళ్ళాల్సి వచ్చింది. గాలిని చూడంగానే ఏమైపోయాడు. గాలి అంటే మనం ఈ గాలి కాదు. లోకంలో ఎవరికైనా దయ్యం పెడితే గాలి పెట్టిందంటే, దయ్యం పెడితే దేవుడు ఎక్కడ చూసినంత సేపు ఎక్కడైనా నడవగలుగుతాం, ఇంకెవరెక్కడ చూస్తే పడిపోతాం. అది వాక్యం. హల్లెలూయా. అందుకనే ఎబ్రీపత్రిలో చక్కని మాట ఉంది, విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మనం ఎదుట ఉంచబడిన పరుగు పద్ధతితో ఓపికతో మనం పరిగెత్తాలంటే. హల్లెలూయా. ఆయన వైపు చూస్తే ఎంత దూరమైన పరిగెత్తగలుగుతాం. ఈ అటు ఇటు లోకం, మనుషులు, వ్యక్తుల వ్యవస్థ, ఎవరంతా చూసినా మనం బలహీనం అయిపోతాం, ఎవరంతా చూసినా మనం పడిపోతాం, ఎవరంతా చూసినా మనం మునిగిపోతాం. ఈ లోకం మోహం చూసినప్పుడు ముంచే లోకమే తప్ప దేవుడైతే చేయబట్టుకొని లేపే దేవుడి రోజు. హల్లెలూయా. రోజు అందుకనే సహోదరి సహోదరుడా, వాక్యం అంటే మనందరి జీవితాల్లో ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఆ సమయం రాకముందే మనం ఏం చేయాలంటే ఎవరైనా చూడాలా, దేవుని చూడాలి. అందుకనే గాలికి ఎగిరిపోయే పొట్టులాగా మనం ఉండకూడదు. రోజు దేవుల్లో నిలబడి బలమైన పనిముట్టుగా పాత్రగా దేవుని కోసం మనం వాడబడాలి. చివరి మాట చెప్తున్నా, ఒక మాట గుర్తుపెట్టుకుని యెషయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూసి వద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. మీరు పొట్టును మీ ఊపిరి అగ్ని అయినట్టుగా మిమ్మల్ని దహించి వేయుచున్నది, అగును నరకబడి కాల్చబడిన మొల్ల వలె అగునట్టు దేవుడు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇక్కడ వారి యొక్క పాపపు బ్రతుకు, పాపపు జీవితాలు, వారు మార్చబడిన జీవితాలు, వాటిని బట్టి ప్రభు అంటున్నాడు చక్కని మాట అక్కడ. ఖచ్చితంగా పొట్టు అంటే అదే, పాపమును గర్భం ధరిస్తే రేపొద్దున అదే గంట. ఈరోజు యాకోబులో చక్కని మాట్లాడు కదా, దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణాన్ని తీసుకెళ్ళిపోతాడు. అందుకనే మనం అట్లాంటి చోటు ఇవ్వకూడదు. ఈరోజు చక్కగా దేవుని పోషిస్తున్నాడు, హాయిగా మన ఆత్మీయ జీవితం కొనసాగించాలి. ఏ దురాశకి మనం చోటు ఇవ్వకూడదు, ఏ విధమైన లోపానికి మనం చోటు ఇవ్వకూడదు. ఈరోజు హల్లెలూయా. వాక్యంలో ఉంది, లోపితనం ఇటీవల కూడా బాధపెడతాడని బైబిల్ చదివిస్తాం. లోపితనం కానీ, దురాశ కానీ, పేరాశ కానీ, అసలు దేవుడు ఈ రోజు ఈ స్థితి దేవుడు ఇవ్వబట్టే కదా. ఈనాడు మనకున్న ఈ స్థితి ఎవరిచ్చింది? ఈ ధన్యత దేవుడు ఇచ్చిందే కదా ఈరోజు. అందుకనే ప్రతి విషయంలో కూడా ఆయన మహిమార్థం మనం పనిచేసుకొని వెళ్ళిపోవాలి. ఈరోజు చివరి మాట అట్లాంటి మరి చూసినప్పుడు పాపులైన వారు ఎవరైతే ఉన్నారో వారు పొట్టు వలె రేపు ఎగిరిపోతారు, కాల్చబడతారని లేఖనం చదివిస్తాం ఈరోజు. కాబట్టి రాత్రి కాల్సిన వాక్యం మనందరి జీవితాల్లో కూడా
గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా ఉండకూడదని ప్రభు అంటున్నారు. ఎవడు గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారని నేను మీతో చెప్పాను. ఒకటేమో దుష్టులు, రెండోదేమో భక్తిహీనులు, మూడోదేమో దేవుని మరచువారు, నాలుగోదేమో దేవుని జ్ఞాపకం చేసుకునేవారు, ఐదోదేమో సిగ్గుమాలిన సమయాన్ని వ్యర్థం చేసేవారు, చివరిగా పాపపు బ్రతుకులేని వారు పొట్టు వల్ల ఎగిరిపోతారని లేఖనం చదివిస్తాం. ఈనాడు జాగ్రత్త కలిగి ఉందాం, నిలబడేవారిగా ఉందాం, దేవుని నిలదొక్కుందాం, ప్రభు వైపు చూద్దాం. తప్పక సదాకాలం మన ప్రభు మనకే తోడే ఉంటాడు. రెండో అంశం రేపు సాయంత్రం చెబుతాం. అత్తారుగా ఫలించబడి చెట్టులాగా ఎవరు ఉంటారు, ఉండాలంటే ఏం చేయాలి? అది బోల్డ్ సమయం ఉంది, ఇప్పటికే మన 40 నిమిషాలు అయింది. హల్లెలూయా. రెండో భాగం ఏమిటి? ఫలించబడు చెట్టు వలె. ఇంతకు వాక్యం చూసి ఆకువాడగా తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు. ఫలమిచ్చు చెట్టు మామూలు చెట్టు కాదు. ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలంటే ఏ లక్షణాలు కలిగి ఉంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామో రేపు సాయంత్రం మాట్లాడుకుందాం. తప్పక మన దేవుడు మనకు సదాకాలము తోడే ఉండను కాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభు, పరలోకమందున్న మా తండ్రి,